మెగా టీవీ. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతం దశాబ్దాలుగా సముద్రం రాక్షసంగా మింగేస్తున్న ఒక అందమైన పల్లెటూరు. ఏటా తుఫాన్లు వచ్చినప్పుడల్లా అలల రాకాసి ధాటికి ఇళ్లు కూలిపోయి వందలాది మత్స్యకార కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడుతున్న హృదయ విదారక దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎందరో నాయకులు వచ్చారు, ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ ఉప్పాడ సముద్ర కోతకు శాశ్వత పరిష్కారం మాత్రం దొరకలేదు. కానీ ఇప్పుడు ఆ సుదీర్ఘ నిరీక్షణకు మత్స్యకారుల కన్నీళ్లకు ముగింపు పడబోతుంది. పిఠాపురం ఎమ్మెల్యేగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ఉప్పాడ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు, శాశ్వత రక్షణ గోడ నిర్మాణానికి ఒక చారిత్రక ముందడుగు పడింది. ఏకంగా దేశంలోని అత్యుత్తమ సాంకేతిక సంస్థ అయిన ఐఐటి మద్రాస్తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అసలు ఆ ఒప్పందం ఏంటి? ఈ రక్షణ గోడను ఎలా నిర్మించబోతున్నారు? పనులు ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతున్నాయో డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. ఉప్పాడ తీర ప్రాంతానికి తాత్కాలికంగా మట్టి పోయడం, రాళ్లు వేయడం లాంటివే చేస్తే అవి కొద్ది రోజులకే సముద్రంలో కొట్టుకుపోతాయి. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమస్యకు శాస్త్రీయమైన పరిష్కారం చూపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒక చారిత్రక అవగాహన ఒప్పందం కుదిరింది. ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైను, సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను పూర్తిగా ఐఐటి మద్రాస్కు అప్పగిస్తూ ప్రభుత్వం సంతకాలు చేసింది. ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్ హరేంధీరా ప్రసాద్, ఐఐటి మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎస్ఎస్ సన్హా సిరాజ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు, ఏపీ మారిటైమ్ బోర్డు చీఫ్ ఇంజనీర్ తదితర కీలక అధికారులు పాల్గొన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టును ఐఐటి మద్రాసుకు ఎందుకు అప్పగించారంటే సముద్ర తీరాల రక్షణ, ఓషన్ ఇంజనీరింగ్లో వారికి అపారమైన అనుభవం, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం ఉంది. వారు కేవలం గోడ కట్టేసి వెళ్ళిపోరు. ఐఐటి మద్రాస్ నిపుణులు ముందుగా ఉప్పాడ తీర ప్రాంతానికి వచ్చి శాస్త్రీయ అధ్యయనాలు చేస్తారు. సముద్రపు కోత తీవ్రత ఏ స్థాయిలో ఉంది, లోపల సముద్ర ప్రవాహాలు ఎలా ఉన్నాయి, అమావాస్య, పౌర్ణమి సమయాల్లో అలల ప్రభావం ఎలా ఉంటుంది తదితర అంశాలను ఎంతో సమగ్రంగా అధ్యయనం చేస్తారు. ఆ శాస్త్రీయ నివేదికల ఆధారంగా మాత్రమే రాబోయే 100 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా ఉప్పాడ తీరానికి అనువైన రక్షణ నిర్మాణాల డిజైన్ వారు సిద్ధం చేయనున్నారు. ఇక ఈ ప్రాజెక్టు బడ్జెట్, అమలు చేసే సంస్థల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఉప్పాడ మత్స్యకారుల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో ఏకంగా 323 కోట్ల భారీ వ్యయంతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. ఇంత పెద్ద ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. అలాగే ఐఐటి మద్రాస్ ఇచ్చే డిజైన్ ప్రకారం క్షేత్రస్థాయిలో ఈ భారీ నిర్మాణ పనులకు పక్కాగా అమలు చేసే బాధ్యతను ఏపీ మారిటైమ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా స్వీకరించింది. అంటే నిధులు కేంద్రానివి, డిజైన్ ఐఐటి మద్రాస్ది, అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు. ఈ త్రిముఖ వ్యూహంతో ఉప్పాడ రక్షణ గోడ నిర్మాణం అత్యంత పారదర్శకంగా, నాణ్యతగా జరగనుంది. ప్రభుత్వాలు మారినప్పుడు ఫైళ్లు కలవడానికి సంవత్సరాలు పడుతుంటాయి. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఐఐటి మద్రాస్తో అధికార ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ జెట్ స్పీడ్తో పూర్తయిపోయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రానున్న నవంబర్ నెల నుంచే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను గ్రౌండ్ లెవెల్లో ప్రారంభించేందుకు కాకినాడ జిల్లా యంత్రాంగం చకచక ఏర్పాట్లు చేస్తుంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా సముద్రాన్ని నమ్ముకొని బతుకుతున్న మత్స్యకార గ్రామాల భద్రతకు ఈ ప్రాజెక్టు ఒక సంజీవన లాంటిది. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ మమ్ము చేయకుండా ఇచ్చిన హామీని ఇంత వేగంగా అమలు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. దశాబ్దాల ఉప్పాడ ప్రజల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం.